మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఊపందుకుంటున్నాయి. రెండో విడత నామినేషన్ ఏసిన క్యాండిడేట్లు చాలా మంది కూడా ప్రచారాలకు జోరుగా కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు పులిమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నడ్డి పార్వతమ్మ సత్తయ్య గారు మనతోటే ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఏంటి ప్రచారంలో ఎట్లా సాగుతుంది? ఎలా చేస్తారు? ప్రచారం అంటే మంచిగానే సాగుతుంది. మేము ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం. మోరీలు గాని, సీసీ రోడ్లు గాని ప్రతి ఒక్కటి మంచి చేయాలనుకుంటున్నాం. ఈ పుల్మాడి గ్రామంలో 300 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ 300 ట్రాక్టర్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా చాలా ఇబ్బందులు పెడుతురు. ఆ ఉసుక వాళ్ళ పొలం దగ్గరికి పోయినా కూడా ట్రాక్టర్లు ఎత్తకుండా ఇబ్బంది పెడుతురు. ట్రాక్టర్ల కొట్టడం చెయ్యటం చాలా ఇబ్బందులు పెడుతురు. అది గవర్నమెంట్ రీచ్ అయినా కూడా నా పొలం కింద ఎత్తొద్దు అని బండ్ల ఇబ్బంది పెట్టడం చాలా బాధలు పెడుతురు వాళ్ళు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తురు గానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కేకే కాలువ రోడ్డు ఇప్పుడు అది 5 ఏళ్ల కింద కొంచెం ఇట్లా పోసిరు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అది కూడా చేయలేదు. 2 సంవత్సరాలలో ఊళ్ళో కూడా తిరగలేదు ఆయన. ఇవాళ వచ్చి నేను చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అంటుండు. ఏదైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే మంచిగా చేసిండు. మాలే వెంకరెడ్డి అని సర్పంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండు, మంచి పనులు చేసిండు. ఇప్పుడు మేము కూడా మంచి పనులు చేస్తాం. అంటే గతంలో నోముల నరసింహారెడ్డి ఉన్నప్పుడు మంచిగానే జరిగింది. ప్రతి ఒక్కరికి ఏ ఆపత వచ్చినా పార్టీలు గీటీలు చూడలే. ఏ కార్యకర్త ఇంటికి పోయినా కూడా గేట్ యువతలకి తీసుకొని మంచిగా పిలుచుకుండు. పార్టీలు చూడలే. పార్టీ పరంగా ఇవన్నీ ఏం లేదు. ఏ పార్టీ వచ్చినా నా ఓడే అని మంచిగా చేసిండు. మేము కూడా అట్టనే చేస్తాం. ఇబ్బందులు ఏం లేవు. ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి ఇప్పుడు గ్రామంలో వీధి లైట్లు లేవు. సీసీ రోడ్లు కొన్ని అయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంచిగా అయినాయి. ఇంకా కొద్ది గొప్ప ఉన్నాయి. అవి కూడా చేస్తాం. ఇబ్బందులు ఏం లేవు. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? 10 వార్డులు. 10 వార్డులు. అంటే ఓటర్లు మొత్తం ఎంత? 1570. 1570. ఓకే. అంటే ఇప్పుడు మీ గుర్తు ఏంటి? మా గుర్తు కత్తెర గుర్తు. ఓకే. అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత గ్రామాల్లో ఏం చేద్దాం అనుకుంటారు? ఫస్ట్ ప్రతి ఒక్క ఓటర్ కు మేము అందుబాటులో ఉంటాం. ఏ ఆపత వచ్చినా ఆదుకుంటాం. ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఓటర్లకు ఏంది భరోసా? ఎలా ఏం చెప్తున్నారు? మాకు ఉష్కర్ ఇచ్చి మంచిగా నడవాలి. మాకు ఆయన వస్తే బండ్లు నడవనియడు. మొత్తం ఆపేస్తాడు. కూరగాయల ప్రచారం అని తిరిగినా గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి కొట్టించిండు. బళ్ళలకు కాలేజీలకు పోయేటోళ్ళని తిరగనియట్లే. ఇప్పుడు గిట్ట ఇక్కడ తిరుగుదామన్నా గానీ నలుగురి మీద వేసేసిండు. బైరంలో కేసులు పెట్టేసేసిండు. మరి ఎన్ని రోజులు ఆయనకు భయపడి ఇట్లా ఉండాలి మా ఇంట్లో మేము? మరి అదే మేము తిరుగుతున్నాం. ఏం చేస్తాడో చూద్దామని. వాళ్ళకి ధీటుగా ఏం ప్రచారం ఏం చెప్తారు మరి ఓటర్ల దగ్గర పోయి మీరు? ఏం చెప్తున్నాం? ఇట్లా చేస్తాం, అందుబాటులో ఉంటాం, మేము అన్ని చేస్తాం, మనం చేద్దాం, తిరుగుదాం, చేద్దాం అంటున్నాం. లేకుండా పోతాడు. ఇప్పుడు అయినా గెలుస్తాడు, అమెరికాలో పడతాడు. ఎప్పుడు గిట్ట సరిగా ఊళ్ళో ఉన్న ఆయన కాడు, చేసిన ఆయన కాడు. అంటే ఇప్పుడు గతంలో వారు సర్పంచ్ పోటీ చేశారు కదా, ఏం చేయలే ఆయన గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. మాల వెంకటరెడ్డి సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉన్నప్పుడే సీసీ లేసిండు, మోరీ లేసిండు. ప్రతి ఒక్కటి ఆయన మంచి పనులు చేసిండు. ఆయన ఏం చేయలే. అన్ని మాటలే చెప్తాడు గాని ఏం చేయలే. ఆయన చెవు నింపుకోవటం తప్పితే వేరే పనులు చేసిన ఏం లేవు. ఏది లేదు సార్. అలాంటి ఏం లేవు. కనీసం ఇల్లు గవర్నమెంట్ ఇల్లు చూపిస్తా పాండి పులిమాడ్ల ఎస్సీ కాలనీ ఒట్టిగా పట్టాలు కట్టుకొని ఉండ్రు. ఏదున్నా నా పార్టీ కార్యకర్తకి ఇచ్చుకుంటా నాకేస్తే లేనోడు ఉన్నోడు చూడాలి, బీదోడు చూడాలి. ఒట్టిగా కమ్మల గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, నేను ఇండ్లు ఇస్తా, మీరు నాకు సపోర్ట్ చేయరని వాళ్ళని బెదిరించి లాక్కొని ఇది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము ఇసుకకి సంబంధించి జోలికే రాము, మీరు ఓట్లేయండి అని చెప్పేసి ఇసుక బంద్ చేస్తాడు. చెక్ డ్యామ్ వచ్చింది. చెక్ డ్యామ్ వస్తే ఆ ఇసుక ఎత్తనే రాదు. 300 బండ్లు రోడ్డు మీద బండవలసింది. ఆయనది అయితే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇంకా 3 ఏళ్ళు అయితే ఆయన రాజకీయం జోలు రాడు. వాళ్ళు ఏదైనా పోని, వాళ్ళు ఏదైనా నాకు సంబంధం లేదు, నేనైతే పోతా, రాజకీయం చేసేది కాదు, పోయేది కాదు అనే ప్లాన్ లో ఉండి ఇప్పుడు జనాలకు మాయమాటలు చెప్తాడు. ఇప్పుడు 30 ఏళ్ల సంది మాయమాటలే చెప్తుండు. మాయమాటలు. అట్లాంటి ఇప్పుడు ఇసుక గురించి గ్రామ ప్రజలకు మీరు ఎట్లాంటి హామీలు ఇస్తారు? గ్రామ ప్రజలకు మమ్మల్ని గెలిపించుకుంటే ప్రతి ఒక్క ట్రాక్టర్ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు అక్కడి నుంచి బాటలు ఉన్నాయి, ఆ బాటలు ఉంటాయి, మా సైడ్ కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని కలిసి అందరు ట్రాక్టర్లు నడిచేటట్టు చేస్తాం మేము. అన్ని ప్రజలకు మీరు అదే హామీ ఇస్తున్నాం. ఆయన గెలిస్తే ఉసుక బంద్ అవుతుంది, మీరు గెలిస్తే ఉసుక నడుస్తుంది, బండ్లు నడుస్తాయి. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఓటర్లకి?
ఓటర్లకు మేము అదే చెప్తున్నాం అండి. బండ్లు ఇంటికో బండి తెచ్చుకోరు, 300 బండ్లు ఉన్నాయి. 300 బండ్లకు అది చెప్పేది మేము అదే. మనం గెలిస్తే మనం మంచిగా నడుపుకుంటాం. ఆయన గెలిస్తే ఇవాళ పొలం కిందనే ఎత్తనిస్తలేడు ఉసుక, రేపు ఆయన నడవనిస్తాడా? ఇప్పుడు గవర్నమెంట్ వాగండి, గవర్నమెంట్ వాగు నదిలా వచ్చి కొట్టేది ఎక్కడదైనా, బండ్లలో కొట్టేది ఎక్కడదని. ఆయన ఏమున్నా పట్టభూమి ఉంటే పట్టభూమి కాడుకుండాలి. వాగులకు వచ్చి వాగులకున్న బండి అక్కడ పోయి ఇక్కడ ఉంటే ఆడికి పోయి కొట్టేది ఎక్కడదైనా. కొట్టడం చెయ్యటం చాలా బాధలు పెడుతుండు. జనాలు బయటకు వెళ్తలేరు. ఎందుకు వెళ్తలేరు అంటే ఆయన పటేలు ఇబ్బంది పెడతాడు. ఇప్పటికి బైండోవర్ కేసులు 8 మంది మీద ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పిలిపించారు. అంటే ఊర్లో పెద్ద గుడి కట్టినా దాని ముందు ఏ గుడి కట్టలే, ఆయన గుడి ఏం కట్టలే. అక్కడ వేరే ఎంప్లాయీ ద్వారా ఆయన గుడి కట్టిండు. ఆయన గుడికి కాదు, బొడ్రాయికి రూపాయి ఇచ్చిండా? బొడ్రాయికి 1500 ఇచ్చిండు. 1500 రూపాయలు ఇచ్చిండు బొడ్రాయికి. ఆయన ఏం చేసిండండి? ఆయన ఒక గౌడ్స్. సరే అందరు పటేన్లు అందరు సాయం చేసిండు కానీ ఉట్టిగానే మాటలు చెప్తేటండి. ఒక 1500 ఇచ్చిండు, సామాన్య కార్యకర్త లెక్క ఇచ్చిండు. పెట్టొచ్చు కదా, బొడ్రాయి మొత్తం ఆయనే పెట్టొచ్చు కదా. మాటలు చెప్తే అవుతుందా? గెలిచిన తర్వాత సీసీ రోడ్ ఆయన ఏం చేయడండి, అన్ని ఉత్త మాటలేను. ఆయన చేసే సీసీ రోడ్లు ఆడా 30 ఏళ్ళ సీసీ రోడ్లు ఇవ్వాలి చేస్తాడా? ఆయన ఏం చేస్తాడు? అన్ని మాటలే చెప్తాడు. 15వ తారీఖు దాటితే 15వ తారీఖు నాటితే గేట్ వేస్తాడు. గేటు దాటి ఏ కార్యకర్త పోడు, ఏ మహిళ పోదు. వాళ్ళ ఇంటికి గేట్ వేస్తాడు. ఎవరు రానియడిగా పోడు కదా. పోరు అవతల ఉండరా అంటాడు. ఇప్పుడు అందరు పోతున్నారు. ఇప్పుడు పోతారండి. ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు అవసరం, ఓటర్ అవసరం. ఇప్పుడు అవసరం ఏదైనా పోతారు. ఓటర్ని అందరిని పిలుస్తాడు. రానన్నా దండం పెట్టి తీసుకుపోతాడు. తర్వాత గేట్ వద్దంటాడు. గెలిచిన తర్వాత ఆయన 30 ఏళ్ల సంది అదే చేస్తుండండి. ఇప్పుడు కాదు, కొత్తగా కాదు. ఇప్పుడు 2 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చింది కదా. నువ్వేం చేసినావు? ఊళ్ళో ఆపడ్డావా? మాల వెంకటరెడ్డి చేసిన పనే నువ్వేమన్నా చేసినవా? ఏదైనా పేదోడు చేస్తాడు. అది చేస్తే మంచిగా ఉంటది, ప్రజలు బాగుపడతారు, మంచిగా ఉంటది. కానీ ఏదో నా స్వార్థం కోసం నా జోలు నింపుకుంటా అని చేస్తే అవుతుందా సార్? అది విన్నారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ అంజితో మీ శంకర్, పులిమామిడి.